మనం ఎన్నో చూసాము చరిత్రలో. కానీ ఇంత చెత్త ప్రభుత్వం, చెక్ డ్యాంలను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరైనా నిర్మాణాలు చేస్తారు, మీరు విధ్వంసం తప్ప మీకేం తెలియదు. పేల్చివేతలు మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు తెలిసినట్టు తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం, దానికి వంతబాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. కూల్చివేతలు కేవలం ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఇక యువవేతల గురించి అయితే నేను ఎన్నిసార్లు విడిదీయాలో తెలియదు. మరి విడిదీయాలని మాట్లాడుతున్నాం. ఈ రాహుల్ గాంధీని విడిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని విడిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని విడిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు నాయకత్వాన్ని రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, కామారెడ్డిని విడిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను మీ 420 కాంగ్రెస్ పార్టీని విడిదీయాలి. ముఖ్యమంత్రికి బేసిన్లు తెలియదు, బేసిక్లు తెలియదని మండిపడ్డారు కేటీఆర్. వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు సమీక్ష చేయలేదని విమర్శించారు. 8 మంది జల సమాధి అయితే డెడ్ బాడీలను ఇంతవరకు బయటకు తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ అని దుయ్యబట్టారు. 2 ఏళ్ల రేవంత్ పాలనలో పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప ఏముందని నిలదీశారు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నేను చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటారు. అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నులు తన అవినీతి వల్ల కుప్పగొలితే 8 మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మూడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తుందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని మీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫారసు చేసిన దాన్ని అమలు చేయలేని అర్ధకుడు రేవంత్ రెడ్డి. అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పదనం ఈ 2 ఏళ్లలో? పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు.